చాలామంది మిథున రాశిలో పుట్టిన వాళ్ళు యంగ్ జనరేషన్, అంటే మీరు 19, 20 ఏళ్ళు ఈ వయసులో ఉన్న వాళ్ళే చాలా ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది భాగస్వామి విషయంలో. అంటే ఎలోప్మెంట్ మ్యారేజ్ కావచ్చు, రిస్క్ తీసుకొని వెళ్ళిపోవడం కానీ, ఇవి కొంత ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రులకు తీవ్రమైన మనస్తాపం కలిగిస్తుందని ఉంది. అంటే మిథున రాశి వాళ్ళకి తల్లి తండ్రికి సంబంధించినటువంటిది కూడా మానసికంగా వాళ్ళు కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది వీళ్ళ నిర్ణయాల వల్ల, లేదా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి 2025లో తల్లి కానీ తండ్రి గారి తీవ్రమైనటువంటి అస్వస్థకు ఉన్నప్పుడు వీళ్ళ యొక్క పాత్ర, అంటే వీళ్ళు ఉద్యోగం చేస్తూ కూడా తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ కూడా వీళ్ళ మీద ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు కెరియర్ స్ట్రెస్ కానీ బిజినెస్ స్ట్రెస్ని కానీ వీళ్ళు ఎక్కువగా తీసుకోకపోవడం వీళ్ళకి ఈ సంవత్సరం మంచిది. ప్లస్ ఇంకోటి, వీళ్ళు చాలా పెద్ద పెద్ద లోన్స్కి వెళ్ళి ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు లోన్స్ తీసుకోవడానికి కూడా ఈ సంవత్సరం వీళ్ళకి ఫేవరబుల్ కాదు. వీళ్ళకి ఉన్న బిజినెస్, ఉన్న జాబ్, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, వీటిలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ముందు చూపుతూ ఉంటే మాత్రం 2026 ఖచ్చితంగా వీళ్ళకి ఒక గొప్ప ఈ సంవత్సరం. ఎందుకంటే ఇయర్ ఎట్లనే ఖచ్చితంగా వాళ్ళకి ఎకనామికల్ గ్రోత్ ఉంటుంది, ఎకనామికల్ ఐడెంటిటీ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు సంపాదన, వీళ్ళ ఆర్థిక స్తోమత కూడా వీళ్ళకి వీళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళ స్నేహితులు కావచ్చు, సమాజంలో కావచ్చు ఒక ఉన్నతమైన గుర్తింపు తీసుకొస్తుంది. అట్ ద సేమ్ టైం విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, ఖచ్చితంగా వెళ్ళండి, ఖచ్చితంగా ఫేవరబుల్ ఉంటుంది. ఒకవేళ మీకు 2 సార్లు వీసా రిజెక్ట్ అయినా కానీ ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా మీ టార్గెట్ రీచ్ అవుతారు. ప్లస్ ఇంకోటి, అట్ ద సేమ్ టైం విద్యార్థులుగా ఉన్నవాళ్ళు బయట జాబ్స్ ట్రై చేస్తున్నారు, సరిగ్గా జాబ్స్ రావట్లేదు, జాబ్స్ వచ్చిపోతున్నాయి, లేదా పెద్ద పెద్ద ప్రోగ్రెసివ్ జాబ్స్ లేవు అనుకున్నప్పుడు వీళ్ళు కొంచెం జూన్ జూలై వరకు వెయిట్ చేయాలి మేడం. స్టార్టింగ్లో వీళ్ళకి కొత్తగా ఉద్యోగాల కోసం వెళ్ళి అప్పుడే ఆస్పిరెంట్ ఎంప్లాయ్మెంట్కి వచ్చిన వాళ్ళు, ఆస్పిరెంట్ కెరియర్ ఎస్టాబ్లిష్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు ఏప్రిల్ మాసం, మే మాసం వరకు వెయిట్ చేయాలి.